పిల్లల క్షేమం కోసం, ఆ పిల్లల దీవెన కోసం, మరి ప్రాముఖ్యంగా ఆ పిల్లల భద్రత కోసం. ఏ పిల్లలు? నీ కడుపున పుట్టిన పిల్లలు. ఆ పిల్లల భద్రత కోసం నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నది గనక ఆగకుండా ప్రవహిస్తుంది చూసారా, నది ఆగకుండా ప్రవహించుద్ది కదా, అలాగే తల్లులారా మీ పిల్లల క్షేమము కోసం మీరు కన్నీరు విడిచి నదీ ప్రవాహము వలె, ఎలాగంట? నదీ ప్రవాహము వలె నీ కన్నీరు పారనిమ్ము అని అంటాడు. అంటే అది ప్రవహిస్తూనే ఉండాలి ప్రార్థనలో. పిల్లల కోసం తల్లులు ఏం చేయాలి తెలుసా? కన్నీటి ప్రార్థన చేయాలి, కళ్ళెర చేయటం కాదు. రేయ్ చెప్పిన మాట వినవా అని కళ్ళెర చేయటం కాదు. నీ కన్నీరు దేవుని దగ్గర కార్చాలి. ప్రభువా, నదీ ప్రవాహము వలె నీ కన్నులు కన్నీటి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. కన్నీరు కార్చడం అంటే కష్టాన్ని పెట్టి కారుస్తూ ఉంటారు చాలామంది. ఎందుకనంటే పాపం తెలియక. అంటే కష్టాలు ఉన్నప్పుడు సహజంగా కన్నీరు వస్తుంది. స్త్రీకైనా వస్తుంది, పురుషుడికైనా కన్నీరు వస్తుంది. అయితే ఈ కన్నీరు కష్టాలను బట్టి కాదు, కానీ ప్రభువు దగ్గర ప్రార్థనలో కనుక కన్నీరు కార్చగలిగితే ఆ ప్రార్థనకు అద్భుతమైన జవాబు దక్కుద్ది. ఇది నేర్చుకోండి జీవితంలో. ఆ ప్రార్థనకి ఏమొస్తుందండి? జవాబు వస్తుంది. ఈ జవాబు దక్కేది ఎక్కడయ్యానంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడే, దేవునికి నీవు విజ్ఞాపన చేసినప్పుడే. అందుకని దైవవాక్యం ఏం బోధిస్తుంది అని అంటే, కన్నీరు పారనిమ్ము, తరువాత విరామం కలగనీయకు. అది రెస్ట్ వద్దు నీకు. చాలామంది రెస్ట్ 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 అని అంటుంటారు. నీ కన్నీరు ప్రవహించుచున్నంతసేపు అది దేవుని బుడ్డిలో దాచబడుద్ది. అది దేవుని బుడ్డిలో దాచబడి ఆ కన్నీరు ఏం చేస్తుందనంటే దేవుని దగ్గర నిన్ను చూపిస్తూ ఉంటుంది. ప్రభువా, ఇదిగో నేను పలానా వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చిన నీరునయ్యా, నీ బుడ్డిలోనే ఉన్నాను నేను అన్నట్లు ప్రభు కన్నులు ఎదుట ఆ కన్నీరు కనబడుతూ ఉంటుంది. అందుకనే ప్రభు చెప్పాడు, మనుష్యుడంట కార్చే ఆ కన్నీరు, మనుషుడు పెట్టే ఆ యొక్క మొర్ర ఏమవుతుందనంటే దేవుని యొక్క బుడ్డిలో దాచబడుతుంది ఆ కన్నీరు అని చెప్పి వ్రాయబడింది. అది వ్యర్థంగా పోదు. నీ పైటి చెంగులకి తుడుచుకుంటే కనబడకుండా పోతుంది అనుకుంటున్నావేమో. నువ్వు ప్రార్థన చేస్తూ తలను ఉంచి ఏడుస్తున్నప్పుడు కారి నేల మీద పడి గచ్చు తడిచిపోయిందిలే, ఆరిపోయింది అనుకుంటావేమో. కానీ ఒక్క చుక్క కూడా మిస్ అవ్వకుండా దేవుని దగ్గర లెక్కల్లో ఉంటుందని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నంద్యాలలో నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో నవంబర్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, తాడేపల్లిగూడెం. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ముఖ్య గమనిక, కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ నందు జరుగును. మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వీరు గొర్లకుంట బేతంచెర్ల నుంచి రావడం జరిగింది. జ్ఞానమ్మ గారు, తన కోడలు పుష్ప గారు. వివాహమై 7 ఏళ్ళు అవుతుంది. పుష్ప గారికి పిల్లలు లేరు. ఆ క్రమంలో నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని యవ్వన దైవజనులు పాల్ బోయాజయ్య గారు ప్రార్థించి ఉండగా దేవుడు అనేకుల జీవితాలలో గొప్ప మేలులు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నేను కూడా వెళ్ళి ఆ దైవజనుడిని కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకుంటే దేవుడు నన్ను దర్శిస్తాడన్న ఆశతో ఆ సహోదరి పుష్ప గారు తన అత్తగారిని వెంటబెట్టుకొని ఈ యొక్క నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. 7 మాసాలు రావాలని చెప్పేసి తీర్మానించుకుని వస్తుంటుండగా 3 నెలలు గడిచిన తర్వాత 4వ నెలలో ఆమె దేవుని దయలో కన్సీవ్ అయింది. చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. చక్కగా నెలలు నింపబడి ఆరోగ్యము, ఆయుష్ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి చక్కని కుమార్తెను, తన కడుపును పుట్టినటువంటి బిడ్డను తీసుకుని వచ్చి చూపిస్తూ సాక్షిగా నిలిచారు పుష్ప గారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. హైదరాబాద్లో డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో డిసెంబర్ 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.